ఆదోని నియోజకవర్గంలో రాజకీయంలో విమర్శకు ప్రతి విమర్శ అయితే మేము స్వీకరిస్తాము. అలా కాదని వ్యక్తిగతంగా ఏమన్నా దూషణలు చేసి ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెడితే మాత్రం వాళ్ళపై డైరెక్ట్గా సీఎం అని ఒకసారి పలకమనండి. సీఎంను కూడా సీఎం అంటారు. ఈరోజు మేము గ్రౌండ్ వర్క్ చేసినాం కాబట్టి మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారని ఈ మీడియా ముఖంగా మీకు తెలియలేదు. ఆయన మంచితనాన్ని ఆదాయంలో కొంతమంది చేతగానితనంగా తీసుకుంటున్నారు. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణాలు వైఎస్ఆర్సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలు. అసత్య అనడం కంటే ఇది విషపూరిత ఆరోపణలు అనడం చాలా ఇది అనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే డిఎస్సి వదిలిన మొదటిలో వైఎస్ఆర్ వాళ్ళు దగా డిఎస్సి అన్నారు. దగా డిఎస్సి అంటే ఏంటి అంటే 16,000 పోస్టులు రిలీజ్ చేసినందుకు దగా డిఎస్సి అని మేము వైఎస్ఆర్ వాళ్ళకి సూటిగా తెలియజేస్తున్నాం. ఆ రోజు దగా డిఎస్సి అన్నారు. దానికి మేము ప్రూఫ్స్ చూపించిన వెంటనే ఏమన్నారు, ఈ యొక్క డిఎస్సి ఎన్నిక చేసే ప్రక్రియ తప్పు అని ఆరోపించారు. దానికి కూడా మేము ప్రూవ్ చేసేయమన్నారు. పేకాటలో ఎంపిక చేశారన్నారు. అంటే పేకాట లేదని మా నాయకులు రుజువు చేపించిన వెంటనే ఏమంటున్నారు, ఇప్పుడు కేవలం మేము 400 ఉద్యోగాలు మాత్రమే దాని గురించి మాత్రమే ఈరోజు దీక్షలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం అంటున్నారు. అంటే వీళ్ళ ఒక్క మాట మీద వీళ్ళే స్టాండ్ లేరు. మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఏం తెలియజేస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చినారో వచ్చిన 148 రోజుల వ్యవధిలోనే 16,347 ఉద్యోగాలు కల్పించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వంది. మా నాయకులు నారా లోకేష్ గారిది, నారా చంద్రబాబు నాయుడు గారిది, నరేంద్ర మోడీ గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు ఈ యొక్క దగా డిఎస్సి అని మీరు అంటున్నారంటే నిన్న దినమున కర్నూలులో జరిగిన కొండారెడ్డి బురుజు దగ్గర జరిగిన జాతరను చూసి కూడా మీరు దగా డిఎస్సి అంటున్నారంటే దీన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఎంపిక ప్రక్రియ తప్పు అంటున్నారు. అసలే ఎంపిక ప్రక్రియ అంటే వాలంటీర్ని మీరు గత ప్రభుత్వంలో ఎన్నుకున్నారు చూడు. ఒక్కొక్క ఆఫీస్ దగ్గర పోయి మీకు సంబంధించిన వాళ్ళనే వాలంటరీగా ఉద్యోగాలు ఇప్పించినారు చూడు. అది ఎంపిక తప్పు అని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మీకు ఏ ఒక్క బాధితులైనా వచ్చి మీ దీక్ష శిబిరం దగ్గర వచ్చి నాకు పలానా అన్యాయం జరిగింది, నా దగ్గర ఈ ప్రూఫ్ ఉందని ఒక్క బాధితుడైనా మీ దగ్గర వచ్చి విన్నవించుకున్నారా? ఒకవేళ అలా వచ్చి ఉంటే ఒక రాజకీయ నాయకునిగా, ఒక ప్రథమ పౌరుడిగా మీరు చేయాల్సిన మొదటి బాధ్యత ఏమంటే, ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఎవరికైనా అన్యాయం జరిగింటే మంగళగిరి నియోజకవర్గంలో గ్రేవియన్స్ అని ఒక ఆఫీస్ ఓపెన్ చేసినారు. ఎవరికైనా ఏదైనా ఉద్యోగం రాకపోగా ఏదైనా తప్పు జరిగింటే మీరు అక్కడ పోయి సరైన ప్రూఫ్స్ వాళ్ళకి చూపిస్తే క్వాలిఫై అవ్వడానికి సహకరిస్తారు. అక్కడ పోయి మీరు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని పిలుచుకుపోయి అక్కడ గ్రీవెన్స్ యార్డ్లో పోయి మీరు వాళ్ళకి సరైన న్యాయం చేయాలి. అంతేగాని మన నియోజకవర్గంలో టెంట్లు వేసుకొని కూర్చుంటే ఏమొస్తుంది? దీనివల్ల ప్రజలకు ఇబ్బంది తప్ప దీనివల్ల రూపాయి ఉపయోగం ఉండదు. అలాగే మా కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఈ ఆదోని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలియజేస్తున్నా. మీరు వినే ఉంటారు తోట చంద్రయ్య అని. ఆయన మీ ప్రభుత్వంలో తొడగొట్టి మీసాలు తిప్పి నేను పోటీ చేస్తున్నా అని మీ ఎదురుగా మీ ప్రభుత్వంలోనే తొడగట్టినాడు. అలాంటి వ్యక్తి చనిపోతే ఆయన కుమారుడుకు ఉద్యోగం అనుకుంటే వీళ్ళు ఏ రకంగా అయినా డైరెక్ట్గా ఉద్యోగం ఇప్పించవచ్చు. అలా కాకుండా అన్ని రూల్స్ ప్రకారమే ఆయన కుమారుడికి ఉద్యోగం ఇప్పించిన ఘనత మా యొక్క కూటమి ప్రభుత్వం అని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది మేము వైసీపీ నాయకులని చెప్పుకునేవారు యువ నాయకులు అని కామెంట్ చేయడం జరిగింది. మేము కానీ ఎప్పుడైనా కానీ మీ ఇంటికి వచ్చి కానీ మీ పార్టీ కార్యాలయం వచ్చి కానీ మీ దగ్గర వచ్చి కానీ వీళ్ళు మా యువ నాయకులు మీరు కూడా అలానే సంబోధించండి అని ఎక్కడైనా విన్నవించుకున్నామా? మా కార్యకర్తలు ఇష్టము, మేము ఎలా అయినా పిలుచుకుంటాము. గతంలో మీరు యువరాజు అని పిలుచుకోలేదా మీ నాయకుడిని? మేము కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఎవరైనా విమర్శించారా? అది మా వ్యక్తిగత విషయాలు కదా. మేము యువ నాయకులు అన్న అనుకుంటాము, చిన్నాయన అనుకుంటాము, మామ అనుకుంటాము. అది మా వ్యక్తిగత విషయము.
మీరు యువ నాయకులు కాదని మీరు ఎట్లా చెప్తారు? కనీసం ఇంత గుণ లేకుంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏమే ఉద్దేశం ఇది ఇస్తున్నారు ప్రజలకి? అలాగే పురం ఎయిర్పోర్టు 2014 నుంచి 2019 వ్యవధిలో స్థల స్వీకరణ చేశారు. స్థల స్వీకరణ చేయకుందే శంకుస్థాపన జరిగింది అంటున్నారా? ఇప్పుడు ఎవరైనా కానీ ఒక స్థలం మనకి ఇచ్చినారంటే అక్కడ పోయి శంకుస్థాపన చేస్తాం. అలా కాకుండా ఊకుకే శంకుస్థాపన చేసి ఆ స్థలం వాళ్ళు ఊరికే ఉంటారా? అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? మీది పలానా దగ్గర పోయి మీరు శంకుస్థాపన చేసినారో ఇది కేటాయించలేదు ప్రభుత్వము, మీరు ఎందుకు చేసినారని విచారణ జరిపించాల్సిండ్రి. ఇలాంటివి కదా మీరు చేయాల్సింది. అప్పుడు ప్రభుత్వంలో మీరు ఏం చేయలే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గత 2019లో ఫిబ్రవరి 14వ తారీఖున శంకుస్థాపన చేసిన శిలాఫలకానికి 500 మీటర్ దూరంలో మీరు గోడ కట్టినారు. అప్పుడు ఆ గోడ కట్టి మీరు రీటెండర్కి ఎక్కడ చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని మీరు రీటెండర్ పిలిచి రీటెండర్కి ఎవరు రాకపోగా కనీసం భోగాపురంకి ఎర్ర బస్సు కొని పోలేని దానికి ఎయిర్పోర్ట్ ఎందుకని మీరే అప్పుడు విమర్శించారు. ఈరోజు దానికి భిన్నంగా మేము అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించి ఎర్ర బస్సు కూడా పోలేని దానికి ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా మా కూటమి ప్రభుత్వం చేసిన వెంటనే ఈరోజు మేమే శంకుస్థాపన చేసినాము అని సంకలు గుద్దుకుంటున్నారు. మరి ఇవన్నీ ఎవరికి తెలియాలి? ప్రజానీకానికి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎంత చెప్పినా వింటారు అనుకుంటున్నారా? అలాగే మందలగిరి అని పలకలేని ఒక ఎమ్మెల్యే సీఎం గారి కుమారుడు అని అంటున్నారు. మరి మీ నాయకుడు సూటిగా తెలియజేస్తున్నా, మీ నాయకుడు డైరెక్ట్గా సీఎం అని ఒకసారి పలకమనండి. సీఎంను కూడా సీఎం అంటారు. మీరు మా నాయకుడి గురించి మాట్లాడతారా? మా యువ నాయకుల గురించి మాట్లాడతారా? ఈరోజు గత 30 ఏళ్ళ నుంచి కేవలం ఒకేసారి ఆ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరింది. అలాంటి నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఈరోజు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా మెజారిటీ 95,000 మెజారిటీతో ఎన్నడూ లేని విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినారు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. దీని గురించి చర్చించడానికి మీరు వస్తారా, మేము వస్తామా చెప్పండి? ఈరోజు ప్రతి పార్టీ కార్యాలయం మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పడిందంటే దాని ఎంత అభివృద్ధి జరిగిందో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అలాగే స్కూల్స్ శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్తో పోటీ పడుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ అంటున్నారు. మరి అలా పోటీ పడి ఉంటే ఈరోజు అక్కడ జోగేశ్వర స్కూల్ కానీ టీజల్ స్కూల్ కానీ వైఎంకే స్కూల్ కానీ మూతపడేవా? అలాంటి వాళ్ళని అభివృద్ధి చేసి ప్రతి పేద కుటుంబం నుంచి ఒకరో ఇద్దరు చదువుకునే వాళ్ళు కదా, అలాంటి స్కూళ్ళని మీరు అభివృద్ధి చేయాల్సిండ్రి. ఈరోజు మున్సిపల్ స్కూల్ నెహ్రూ మెమోరియల్ స్కూల్ మాత్రమే మీరు రంగులు కొట్టి అభివృద్ధి చేసామంటున్నారు. ఆ అభివృద్ధి వల్ల ఒక్క కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడ్డారని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. కాంట్రాక్టర్లు తప్ప ఏ ఒక్క విద్యార్థి అక్కడ బాగుపడలేదని తెలియజేస్తుంది. ఈరోజు మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1 సంవత్సర వ్యవధి కాలంలోనే నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా నో మోర్ అడ్మిషన్స్ అన్న బోర్డుని పెట్టారు. ఇది మన ఆధునిక చాలా గర్వకారణం ఇది. అలాంటి ఇప్పుడు ఒక ఐటీ మినిస్టర్ చేయాల్సిన పనులు అవి ఎంత ఇది చేస్తున్నారో మా నారా లోకేష్ గారికి తెలుసు, ప్రజలకు తెలుసు, అక్కడ చదువుకున్న విద్యార్థులకు తెలుసు. అలాగే అభివృద్ధి గురించి మీరు చర్చిస్తారా, మేము చర్చిస్తామా అంటున్నారు. మేము చర్చించేది ఏముంది? మున్సిపల్లో మేము కూర్చుంటే చర్చిస్తే సరిపోతుందా? మీకు 11 ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చినారు. వెళ్ళి ఆ 11 సీట్ల అసెంబ్లీలో తేల్చుకోండి. రేపో ఎల్లుండో అసెంబ్లీ జరుగుతుంది కదా, అక్కడ పోయి తేల్చుకోండి. అక్కడ గౌరవనీయులు మా ఎమ్మెల్యేలు ఉంటారు, మీ ఎమ్మెల్యేలు ఉంటారు, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, నారా లోకేష్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అక్కడ వెళ్ళి మీరు సమస్యలపైన పోరాడండి. ఎంతవరకు సమస్యలు ఉన్నాయని మీకే తెలుస్తుంది. ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు ఇస్తే ఏమొస్తుంది? అలాగే టీడీపీ వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎవరిని భయభ్రాంతులు గురి చేస్తున్నారు? ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చినారు మీకు? ఈరోజు మా సీనియర్ నాయకులు ఉమాపతి అన్న గారు, భూపాల్ అన్న గారు, యువ నాయకులు, మళ్ళీ చెప్తున్నా, యువ నాయకులు సిద్ధార్థ నాయుడు అన్న గారు, మారుతి నాయుడు అన్న గారు గ్రౌండ్ లెవెల్లో వర్క్ స్టార్ట్ చేశారు. కాబట్టి ఈరోజు మీరు మీ పార్టీ కార్యాలయం వదిలి రోడ్లపైన టెంట్లు వేసుకొని కూర్చునే పరిస్థితి వచ్చిందని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు మేము గ్రౌండ్ వర్క్ చేసినాం కాబట్టి మీ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే మీరు దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా. అలాగే అమ్మ ఒడి, రైతు భరోసా ఇవి జగక్షించినవి ఏమున్నాయి అంటున్నారు. అమ్మ ఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ₹2 కిలో బియ్యం కానీ, ప్రతి పేద ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఏ ప్రభుత్వం వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా అలాగే కొనసాగిస్తాయి.
కాకపోతే వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. ప్రతి పేద కుటుంబానికి ఉపయోగపడే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రోత్సహిస్తుంది, దాన్ని తీదు. అలా ఇప్పుడు మేము కాబట్టి అలానే ప్రోత్సహిస్తున్నాం. మీరే కాబట్టి 5 రూపాయలకి ప్రతి పేదవారికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు కూల్చున్నారు. మరి మీ ప్రభుత్వం ఎలాంటిదో మా ప్రభుత్వం ఎలాంటిదో ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని మాట్లాడింటే బాగుండని తెలియజేస్తున్నాను. ఈరోజు కేవలం 1000 రూపాయలు పెన్షన్ పెంచేకి 5 సంవత్సరాల కాలం పట్టిన మీరు ఎప్పుడైతే మాట ఇచ్చినారో, ఎలక్షన్కి ముందు ఎప్పుడైతే మాట ఇచ్చినారో అప్పటి నుండి మేము ఒకేసారి పెన్షన్లు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకులది. ఈరోజు మీరు మమ్మల్ని విమర్శిస్తారా? అలాగే స్త్రీశక్తికి ప్రతి మహిళకి 18 ఏళ్ళ వయసు నిండిన మహిళకి 1500 చొప్పున ఎందుకు ఇవ్వటం లేదు? ఈరోజు మేము మా కూటమి ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే 5 ఏళ్ళు ప్రభుత్వ హయాంలో ఉందో అప్పుడు అప్పుల్లో నెట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఆ అప్పుల్లో నుంచి కోలుకోవడానికి మాకు ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఈరోజు సూపర్ 6లో 4 ఇది చేసినాము, ఇంకా ఒక్కొక్కటి టైం ఉంది, ఇంకా మాకు 3 ఏళ్ళు టైం ఉంది. మీరు 1000 రూపాయలు పెన్షన్ పెంచేకే 5 ఏళ్ళు పట్టేదా? మేము 4 హామీలు ఇచ్చినామయ్యా, చెప్పిన డేట్కి చెప్పిన టైంకి. ఇంకా 2 హామీలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 3000 ఎందుకు ఇవ్వలేదంటారు? నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తే సోమరిపోతులు తయారవుతారు విద్యార్థులు, సోమరిపోతుల్లా అలా కాకుండా ఏవైనా ప్రైవేట్ కంపెనీలు వస్తే ప్రతి ఒక్కరికి పర్మనెంట్గా ఉద్యోగాలు వస్తాయనే భావనతో మా యొక్క యువ నాయకులు నారా లోకేష్ గారు ఫారిన్ ట్రిప్కి వెళ్ళి అక్కడ నుంచి పెట్టుబడులు కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఇది కూడా మీరు గమనించాలా. ఎన్నో మీడియా రంగంలో మీరు కూడా చూసే ఉంటారు. అలాగే ఈరోజు మా నాయకుడు తిట్టినారని మీ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినారు అంటున్నారు. మరి మీ నాయకుడు తిట్టినారని మీరు రోడ్డు మీద వచ్చినారు ఈరోజు? చెప్పండి. ఇప్పుడు గతంలో ఎప్పుడు మీరు రోడ్డు మీద రాలేదు కదా, ఈరోజు మీ నాయకుడు తిట్టినాడని అంటే టీడీపీ పార్టీ బలం పెరుగుతుందని మీరు రోడ్ల మీద వచ్చి ధర్నాల్లో దీక్షలు చేస్తున్నారా? చెప్పండి. దీనికి కూడా మీరు సూటిగా ప్రశ్నిస్తున్నా నేను, దీనికి కూడా సమాధానం చెప్పాలా. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు మా నాయకుడు మా రాజకీయం వల్ల ప్రతి కార్యకర్త నష్టపోకూడని ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మీనాక్షి నాయుడు అన్నగారు ఇప్పటివరకు ఏ ఒక్క ప్రెస్ మీటింగ్ కానీ ప్రోత్సహించలేదు. ఆయన మంచితనాన్ని ఆదాయంలో కొంతమంది చేతగానితనంగా తీసుకుంటున్నారు. అలాంటి వారికి సమాధానం చెప్పడానికి ఈ యొక్క యువత ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే చిట్ట చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏదైనా కానీ ఆదోని నియోజకవర్గంలో రాజకీయంలో విమర్శకు ప్రతి విమర్శ అయితే మేము స్వీకరిస్తాము. అలా కాదని వ్యక్తిగతంగా ఏమన్నా దూషణలు చేసి ఫేక్ అకౌంట్లతో పోస్టులు పెడితే మాత్రం వాళ్ళపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి, కూటమి కార్యకర్తలకి, వైసీపీ కార్యకర్తలకి, ఏ కార్యకర్తలైనా ఒకటే, ఎవరికి వ్యక్తిగతంగా కామెంట్లు కానీ పోస్టులు కానీ పెట్టకూడదని తెలియజేస్తున్నా. నా పేరు వెంకటేష్, 5వ క్లస్టర్ కో కన్వీనర్ని.